స్వార్థ మర్చిపోయాడు. సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్న మాటలో మర్చిపోయి మొదట చేపలు పట్టాడు కదా, నేను చేపలు పట్టబోదును అని అన్నాడు. అప్పుడు వెళ్ళింది 2-3 కానీ ఇప్పుడు ఎంతమంది వెళ్ళారండి? మొత్తం అంతా 11 మంది వెళ్ళి చేపలు పడుతున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప అయినా దొరకలేదు. ఇప్పుడు వాళ్ళ నిమిత్తము ముందుగానే యెషయా గ్రంథంలో, మరి ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో మనం చెప్పుకున్న సంఘటన ఉంది. మనం చూస్తుంటే మొదటిది ఏమండి? దర్శనాలండి. 2వ పత్రిక రాస్తున్నాను అని పేతురు అంటున్నాడు. దేవుడు దర్శనం ఎలాగిస్తాడంటే అండి, అక్షరాల ద్వారా మాట్లాడతాడు. ఏమండి? దర్శనము ఇస్తాడు, వెలుగిస్తాడు, స్వరము ఇస్తాడు. ఇది దర్శనము. మొదటి వచనాల్లో దర్శనాలండి. ఏమండి? 2వ పత్రిక రాయిస్తున్నానంటే ఇక్కడ 3వసారి ప్రత్యక్షమయ్యాడంట శిష్యులకు తిర్బియా సముద్ర ఒడ్డున. ఇక్కడ యెషయా భక్తుడికి ప్రత్యక్షత. యెషయా గ్రంథంలో 1వ వచనంలో యెషయా భక్తుడికి దర్శనం అంటుంటే తిబ్రియా సముద్రం ఒడ్డున ఏమండి ప్రత్యక్షత ఇచ్చాడు. ఇక్కడ 2వ పత్రిక రాస్తున్నాను అని చెప్తున్నాడండి. కాబట్టి ఈ పత్రిక, ఈ దర్శనము మనకు కూడా ప్రేరేపణ ఉండాలి. 2వ వచనంలో నేను జ్ఞాపకం చేసి ప్రేరేపణ చేశాను, నేను జ్ఞాపకం చేసి ప్రేరేపణ చేశానని చెప్తున్నాడు. మీ పిల్లల్ని ప్రేరేపణ చేస్తారు. బాగా చదువుకోండి అమ్మా, ఇంగ్లీష్లో చదువుకోండి, తెలుగులో చదువుకోండి, రాకపోతే బాగా సైన్స్ చదవండి అని ప్రేరేపణ చేస్తారు. ఇక్కడ 2వ వచనం ఏం చెప్తున్నాడంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తేని వారు నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి పిల్లల్ని పెంచడం అంటే గుడ్డు ఏమిటంటే బాగా మాంసము, ఇష్టం వచ్చిన కూరలు, బట్టలు ఇదన్నీ పెంచడం, వారికి ప్రేరేపణ చేయాలి. ఏం ప్రేరేపణ చేస్తున్నావో, నువ్వు చూస్తున్న సీరియల్సే వాళ్ళకి ప్రేరేపణ చేస్తాయి. నువ్వు చూడమని చెప్పక్కర్లా, ప్రాక్టికల్ కూడా చేస్తారు. యేసు గెత్సెమనే వనంలో ప్రార్థన నేర్పించాడండి. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశానంటే ఎంత పెద్దవారిని చేశాడు? ఏమండి? అపోస్తులుగా వారిని చేశాడు. దేవుని స్తోత్రం. 2వ వచనాల్లో ఏముందండి? పెద్దవారిగా చేశాడు. యేసు ఎటువంటి పెద్దవారిగా చేశాడు? అపోస్తులుగా వారిని చేశాడు. కాబట్టి అండి వీరికి స్వకీయ దురాశలు బట్టి వెళ్ళిపోయారటండి. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుడి చిత్తము వారికి అర్థము కావటం లేదండి. కాబట్టి ఈ దేవుడి పిలుపు, ఈ దేవుడి చిత్తము అర్థం కాక నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. ఏమంటున్నాడు? చేపలు పట్టబోదును అంటున్నాడు. ఇది స్వకీయ దురాశ. ఏ ఆశ? స్వకీయ దురాశ. ఈ స్వకీయ దురాశ చొప్పున మనము నడవకూడదు. దేవుని స్తోత్రం. స్వకీయ దురాశ చొప్పున నడుస్తున్నారు అని చెప్తుంటే ఇక్కడ 3వ వచనము యెషయా గ్రంథంలో దానికి సరిపోయేటట్టే, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును, ఈ ప్రజలకు తెలివి లేదు, ఈయన చేపలు పట్టబోదును అంటున్నాడు. 4వ వచనంలో ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆది నుండి ఏమి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి. ఏంటయ్యా బోధకుడా, ఏదేదో రాకడంటావు, ఏదో పరలోకం అంటావు, నరకం అంటావు, ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాయి కదా అంటున్నాడు. 4వ వచనం ఎక్కడండి? ఆ పేతురు రాసిన పత్రికలో. అయితే ఇక్కడ కూడా దరియొడ్డున నిలిచి ఉన్నాయి. ఆది నుండి ఏమున్నాయో ఇలా నిలిచి ఉన్నాయి అంటుంటే దరిన నిలిచాడంట యేసు. 4వ వచనం అలా టాలీ అవుతే, మీరు విసర్జించే ఉన్నారు నన్ను అంటున్నాడండి. ఏం చేస్తున్నారంటండి? పాపిష్టి జనాంగమా, చెరుపు చేయి పిల్లలారా, దోషభరితమైన జనమా, మీకు శ్రమ, మీరు నన్ను విసర్జించి తొలగి ఉన్నారు. దైవ దర్శనం వీరికి లేదు, పరలోక దర్శనము లేదు. ఏ దర్శనము? నాకు కొనుక్కోవాలండి. ఏం దర్శనము? ఇంజనీర్ అవ్వాలండి.
ఏం దర్శనము? ప్రేమించి పెళ్లి చేసుకోవాలండి. కాబట్టి అండి 5వ వచనంలో అంటున్నాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఎలా కొట్టబడుచున్నారు అంటున్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. ఏమండి? ప్రతివాని నడినెత్తి బలహీనమైన, ప్రతివాని నన్నెత్తి వ్యాధి కలిగి. ఏంటి వ్యాధి కలిగారంటే బుద్ధిపూర్వకంగా మరిచారంటండి. ఏమండి? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ఎవరికి ఇవ్వలేదు. అయినా అతను ఏం చేశాడు? ఇతర దేవాలయాలు కట్టాడు. ఈ బుద్ధి ఏమైంది? నడినెత్తిన వ్యాధి ఉందంటమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఎలాగొచ్చింది? ఆ పండు తినొద్దన్న పండు తిన్ని దగ్గర నుంచి. మానవుడు ఎవరు? పాపి. ఈ రీతిగా ప్రతివాని నడినెత్తి బలహీనమైన అంటే ఆయన అంతటా ఆయన వచ్చి మరి బలహీన స్థితి బయట పెడుతున్నాడు. పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఏమన్నాడమ్మా? పిల్లలారా, తినుటకు ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకని? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒకరు కాదు, 11 మంది పడ్డారు. 11 మంది వెతికినా కనీసం పెత్తబరికి కూడా పట్టలేదు. ఒక కొరమైన కూడా పట్టలేదు. ఏం తింటారు? ఇంకా సువార్త చెప్పుకొని బ్రతకవలసింది ఏం తింటారు వీళ్ళు? ఇంకా ఏదో పొట్టపోషణకి వెళ్ళి యేసయ్య చనిపోయాడు, పొట్టపోషణ చేసుకుందామని చేపలు పట్టుకుంటానికి వెళితే ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు 3వసారి. ఈ ఆదివారం వచ్చిన మది. ఏమండి? యేసయ్య ప్రత్యక్షమయ్యి, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా అంటున్నాడండి. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుళ్ళు దెబ్బలు కొంచెమైనా స్వస్థత లేదు. యెషయా గ్రంథంలో 6వ వచనంలో ఏమన్నాడు? కొంచెమైనా స్వస్థత లేదంటే ఏమండి? ఇటువంటి మనుషులు, జబ్బుగల మనుషుల్ని ఏం చేశాడు? ఏమండి? దేవదూతలు కూడా పాపం చేసేటట్టు ప్రేరేపణ కలిగించే అందగత్తులంట నోకాలంన జనం. కాబట్టి జలముతో లోకాన్ని ముంచివేశాడట. ఇక్కడ స్వచ్ఛత కొంచెమైనా లేకుండా ఒళ్ళంతా ఏముంది? పుళ్ళు దెబ్బలు. ఇటువంటి కొంచెమైనా స్వస్థత లేని వారిని నీళ్ళతో ముంచేశాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా అండి ఇక్కడ 21 6వ వచనం చూడండి. 21 యోహాను సువార్తలో 6వ వచనం అంటాడు, ధోని కుడి పక్కన వలవేయమనగా వారు ఆయన చెప్పినట్టు చేయగా మరి విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. ఏమీ లేదని చెప్పారు. అయితే ధోని కుడి పక్కన వలవేయమంటే విస్తారమైన చేపలు పడినాయంట. ఈ లాగడం వీళ్ళ వల్ల కాలేకపోయింది. పక్కవారు వచ్చి సహాయం చేశారు. 7వ వచనంలో చెప్తున్నాడమ్మా. 7వ వచనముల చేత, ఇదిగో అగ్ని చేత మరి మీ పట్టణాలు తగలబడి అంటే ఇక్కడ కూడా అగ్ని చేతే 7వ వచనము చెప్తున్నాడు పేతురు రాసిన పత్రికలో. దేవుని స్తోత్రం. అగ్ని కొరకు నిలవ చేయబడి భక్తిహీనుల తీర్పు నాశనము ఉందమ్మా. అగ్ని ఆరదు, పురుగు అగ్నికి ఎదురు చూస్తుంది. మీకోసం, నా కోసం, మీ అందరి కోసం. యేసయ్య ఏం చేశారు తెలుసా? మరి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తారా? ఇక్కడ అగ్ని, అక్కడ అన్నాడు. ఈ ప్రభు సుమి అన్నాడు మాట. విస్తారమైన చేపలు ఎప్పుడైపోయినాయో యోహాను అన్నాడు ప్రభు సుమి అని అనగానే ఆయనకు బట్టలు లేవంట. ఎవరికి? పేతురు గారికి బట్టలు లేవంట. ఎమ్మటే నీటిలోకి దూకేశాడట. దేవుని స్తోత్రం. 8వ వచనం చూస్తే ఉంది. 8వ వచనము ఇంచుమించు 2.5 మూరల దూరం అంట. 2.5 మూరల దూరం అంటే అక్కడ కూడా అంకే చెప్తున్నాడు పేతురు రాసిన పత్రికలో. ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రభు దృష్టికి ఒక దినము ఏమండి 1000 సంవత్సరాలతోనూ, 1000 సంవత్సరాలు ఒక దినముతో సమానం. అంటే ఇక్కడ ద్రాక్ష పాదులోని గుడిసె అంటాడు. అంటే ఎంత ఎడమో చెప్తున్నాడు. ఇక్కడ గుడిసె ఒట్టిది, ఒంటరిగా విడువు పెట్టబడింది అని కూడా చెప్తున్నాడు. కాబట్టి మరి ఎంత ఎడమో చెప్పాడు. ఆ దరిగి 2.5 మూరల దూరము
కాబట్టి ఆయన రాకడ ఎంతకాలం ఉందంటే అమ్మా ఆయన రాకడ ఆలస్యమైతే మన పోకడ ఉంది. ఈ 9వ వచనంలో అంటాడండి, 9వ వచనంలో యెహోవా ఆ కొద్ది మందిని శేషము మిగల్చిన ఎడల, దేవుని స్తోత్రం. ఈ శేషం మిగల్చడం అంటే యేసయ్య కూడా మిగిల్చాడట ఏర్పాటు, దేవుని స్తోత్రం. రొట్టెలను కాల్చబడిన చేపలను అక్కడ ఉన్నాయట. 9వ వచనం చూడండి, యోహాను రాసిన సువార్తలో 21:9 వచనం చూడమ్మా. యోహాను సువార్త 21:9. మీరు యోహాను సువార్త ఒకటే చూడండి, మిగతాయి నేను చూసుకుంటా. అమ్మా 21:9లో ఏముంది? కాల్చబడిన రొట్టెలను, కాల్చబడిన చేపలను రొట్టెలు ఉన్నాయట, దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలట, ఎవరు నశించుట ఆయనకి ఇష్టమో లేదట. హల్లెలూయా. ఏర్పరుస్తున్నాడు. మరి ఆ సంఖ్య పూర్తవుతే గాని, ఏమండి, ఆ సంఖ్య పూర్తవుతే గాని బలి మరి ఆయన రాకడ రాదట, దేవుని స్తోత్రం. అమ్మా మరి ఆ సంఖ్య పూర్తి చేయడానికి నువ్వు ఉన్నావా? నీ పిల్లల్ని రక్షించుకుంటున్నావా? ఏమండి, నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఏమండి, అగ్ని ఆరదు, పురుగు ఎన్ని రోజులు చెప్పండి? కోట్ల సంవత్సరాలు అలా కాలుతూనే ఉంటాం. అమ్మా అది రక్షణ అంటే. మొదట నీతిని రాజ్యాన్ని ఎదికిన వాళ్ళకి అన్నీ ఇస్తా అన్నాడు. కాబట్టి మనం ఏం అడుగుతున్నామో ఈ 9వ వచనాల్లో ఆ రీతిగా, ఏమండి, నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడ్డాయట. అది దేవుని ఏర్పాటు. కాబట్టి మరి ఎవరు నశింపకూడదని ఆయన నిశ్చయించాడని 9వ వచనము పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు, దేవుని స్తోత్రం. 10వ వచనంలో చూస్తే యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలను కొన్ని తీసుకొని రండి. అమ్మా నువ్వు కొద్దిగా వెనక్కు ఉండు, వాళ్ళ పిల్లల దగ్గర ఉండకొద్దు, అలాగే కొద్దిగా వెనక్కుండి. నువ్వు పడుకుంటే పడుకున్నావు కానీ వాళ్ళ మీద పడుకోక, అది తోస్తుంటే మొత్తం రికార్డ్ అవుతున్నాయి. హల్లెలూయా. అమ్మా మీరు పట్టిన చేపలను తీసుకురండి అని ఆయన అక్కడ చెప్తున్నాడు, దేవుని స్తోత్రం. ఆయన దొంగ వచ్చినట్లే వస్తాడట, దేవుని స్తోత్రం. అమ్మ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోమ్మా, ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళు, అది చీకటాడుతుంది వీళ్ళకి. దొంగ వచ్చినట్లు ఆయన వస్తాడట, దేవుని స్తోత్రం. కొద్దిగా వెనక్కి వెళ్ళమంటే ఒక్క అడుగు దాంట్లో పోయామమ్మా. నిన్నే వద్దన్నామా, నీ ఇష్టం వచ్చినట్టే ఉండు, కాబట్టి దూరంగా ఉండాలి. వాళ్ళ పక్కన పడుకున్నామంటే వాళ్ళు ఏంటరు. అమ్మ మాటలు కాదు, విశ్వాసం, ప్రభువుని నమ్ముకున్నామని చెప్తారు కానీ ₹1 ఎవరు, సమయము ఎవరు, తమ పిల్లలు నరకంలో పడతారన్న ఆలోచన వారికి రాదు. నరకమా, దేవుడు కాపాడ్డా ఏంటో అర్థమవుతుందా? వీళ్ళేదో పెద్ద భక్తుల్లాగా సినిమా సీరియల్స్ అన్నీ ఉంటే, ఏమండి, చక్కగా మంచి భక్తి చేసిన వాళ్ళే దాంట్లో ప్రవేశించడానికి లేదు. ఏమీ లేదు, నోట బూతులు ఉండకూడదు, నీ ఇంటిలో సినిమా ఆరాధన ఉండకూడదు. ఏమండి, మరి అప్పుడు దేవుడు చక్కగానే తీసుకెళ్తాడు, దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చెప్పుకుంటున్నప్పుడు 10వ వచనంలో సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట వినండి, గోమర్ర జనులారా అంటున్నాడు. సొదొమ వాళ్ళు ఎందుకని? వాళ్ళు చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడు? వారిని శిక్షించాడు, దేవుని స్తోత్రం. కాబట్టి మీరు పట్టిన చేపలు తీసుకురండి అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? దొంగవలే ఆయన వస్తాడట, దేవుని స్తోత్రం. వచ్చుట ఉంది. ఇక్కడ కూడా సొదొమ అని ఆహ్వానం మాట అండి. 10వ వచనం. 11వ వచనంలో విస్తారంగా మీ బలులు నాకేలా అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకేలా అంటే అవి 153 గొప్ప చేపలట, దేవుని స్తోత్రం. ఇది 11వ వచనమే, అది 11వ వచనమే. 153 గొప్ప చేపలు. అమ్మ ఏదో ఒక అధ్యాయం చూడండి, మీరు చూడలేరు చెల్లెళ్ళు. ఒక అధ్యాయం చూడమని చెప్పాను, యోహాను సువార్త 21వ అధ్యాయం. మిగతా చూడాలనుకున్నప్పుడు పట్టుకొని ఇది వదిలిపెట్టకుండా చూడండి. మీకు సులువు చేసి చెప్తున్నా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఇట్లా. ఇక్కడ 21వ వచనంలో ఏముంది? ఏమంటున్నాడండి? 11వ వచనంలో
అది 153 గొప్ప చేపలు. ఈ విస్తారమైన బలులు నాకేలా అంటున్నాడు. ఎక్కడ? యెషయా గ్రంథంలో 11వ వచనం. గాడిద సొంతవాణి దొడ్డెరుగును, సుఖీ దురాశకి వెళ్ళిపోయారు, ఈ చేపలు పట్టబోదును అంటున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశానన్నప్పుడు ఏమండి, నేను రేపాను, నేను అపోస్తులుగా చేశాను అంటున్నాడు. నేను రాశాను అంటే ఇక్కడ దర్శనము, ఇక్కడ ప్రత్యక్షత అంటున్నాడు. అర్థమవుతుందండి? మీరు విడిచిపెట్టారు అంటే ఆయన నిలిచి ఉన్నాడట. నిలిచి ఉండడం గురించే ఉంది. ప్రతివారి గుండె బలహీనమైనది, నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నారంటే ఇక్కడ కూడా బుద్ధిపూర్వకంగా మరిచారట. ఇక్కడ కూడా ఏమంటున్నారు? పిల్లలారా, తినుడికి ఏమైనా మీ వద్ద ఉన్నది. బలహీన స్థితిగతులు. 6వ వచనంలో ఏముంది? ఆ జలప్రలయం మునిగిపోయిందంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు పుళ్ళు దెబ్బలు ఉన్నాయంట. మరి ఇక్కడ కూడా 6వ వచనంలో ఏం చెప్పాడు? విస్తారంగా పడినందున లాగలేకపోయారట. దేవుని స్తోత్రం. విస్తారము మునిగిపోయేను. అర్థమవుతుందండి? ఇక్కడ కొంచెమైనా ఎడమ లేకుండా పుల్లే మొత్తం అంతా ఉన్నాయట. అంటే విస్తారం అనేది 3:6 కనబడుతుంది. ఒక లై వస్తుంది. 7వ వచనంలో ఇక్కడ అగ్ని అనగానే అక్కడ అగ్ని అంటున్నాడు. ఇక్కడ కూడా దుస్థితి, ఆ నీటిలో దూకేశాడు, వస్త్రము లేదని. ఎవరు? పేతురు గారు. ఇన్నారు మూరల దూరం అంటే 1000 1 అవుతుంది, 1 1000 అవుతుందని అక్కడ అంకే చెప్పాడు. ఇక్కడ ఎడవబడిన దోసపాదులోని గుడిసె ఎడమెంత అనేది 8వ వచనంలో. నేను శేషం నిలిపానంటే ఇక్కడ రొట్టెలు చేపలు ఉన్నాయి. ఎలా కలుస్తున్నాయి? ఈయన ముఖం ఆయనకి తెలియదు, ఆయన ముఖం ఈయనకే తెలియదు. శేషం మిగిల్చాడంట. ఆ రొట్టెలు నిప్పులు ఏమండి ఏమొచ్చినాయి? చేపలు. ఇప్పుడు వారు నశింపకూడదని ఆయన నిశ్చయించి లేట్ చేస్తున్నాడట. దేవుని స్తోత్రం. 10వ వచనంలో మీరు రండి, తీసుకురండి, మీరు పట్టిన చేపల్లో తీసుకుని రండి అంటే ఆయన దొంగ వలె వస్తున్నాడట. సొదొమ న్యాయాధిపతులారా, మీరు కూడా సిద్ధమో కండి అంటున్నాడు. ఆహ్వానాలు. 11వ వచనంలో 153 గొప్ప చేపలు అని చెప్పండి, మీ విస్తారమైన బలులు నాకేలా అంటున్నాడు. ఇక్కడ 11వ వచనంలో పంచభూతాలు మిక్కిలి మహావేంద్రము 153 గొప్ప చేపలు, పంచభూతములు. అర్థమైందండి? అంకీలు. పంచభూతాలు అంటే అంకీ. మహావేంద్రము. ఇక్కడ 153 గొప్ప చేపలు. ఈ గొప్ప చేపలను దేంతో పోల్చాడు? పరలోకంతో పోల్చారండి. అర్థమైందండి? ఎక్కడుంటుంది? మత్తయి సువార్తలో. పరలోకము అండి పట్టబడిన చేపలతో పట్టబడిన వలతో పోల్చాడు. దేవుని స్తోత్రం. ఈ పంచభూతాలు మిక్కిలి వేటర్తో లయమైపోతాయి కాబట్టి అమ్మా దేవుని స్తోత్రం. ఈ యెషయా గ్రంథంలో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధికి కనబడాలని వస్తున్నారే, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు. అమ్మా, నా సన్నిధికి రమ్మని వస్తున్నారే, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు పనులు చేయడానికి మీరు వచ్చింది అని అడుగుతున్నాడు. నా సన్నిధికి కనబడాలని వస్తున్నారే, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అనేది 12వ వచనంలో ఉంటే, అమ్మ యోహాను సువార్త మరి 12వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? దేవుని స్తోత్రం. చేపలు అంత విస్తారంగా పడినందున వల పెగలలేదు, యేసు రండి భోజనము చేయుడని. దేవుని స్తోత్రం. ఉందా అక్కడ కూడా? రండి భోజనము చేయండి అని ఉందా? దేవుని స్తోత్రం. అక్కడ రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు, ఇక్కడ రండి భోజనము చేయమనేవాడు ఎవడ. ఇక్కడ మళ్ళీ 12వ వచనం కలుస్తుందా? మీకేం డౌట్ ఉంటే చూడండి. మన పేతురు రాసిన పత్రికలో 2వ పేతురులో 12వ వచనము, ఆయన రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కోసం కనిపెడుతున్నారట. దేవుని స్తోత్రం. దేవుని దినపు రాకడ, రమ్మన్నవాడు ఎవడు? ఏమండి? రండి భోజనం చేయడానికి రండి. 3 చోట్ల రాకడల గురించే ఉంది, చూసుకోండి. 3:12లో ఉందా లేదమ్మా? దేవుని స్తోత్రం. మొదటి వచనాలు ఇక్కడ చూడమ్మా. 2వ పత్రిక ఇక్కడేమో దర్శనము, యెషయాకి దర్శనము. ఇక్కడ కూడా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని
చేశానంటే నేను జ్ఞాపం చేసి రేపాను అంటున్నాడు. ఇక్కడ 12 మంది అపోస్తుల పేర్లు కనబడుతున్నాయి. 3వ వచనము స్వకీయ దురాశలకు వెళ్ళిపోయారంటే చేపల పట్టబోదును అంటున్నాడు. అర్థమైందా? స్వకీయ దురాశైనా అక్కడేంటి, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డెరుగును. అర్థమవుతుందా? వారు ఆది నుండి ఉన్నవి అలాగే ఉన్నాయి, అన్నీ నిలిచే ఉన్నాయి. ఆయన రాకడంటారేంటి అని నిలిచి ఉన్నాయంటే దర్యాప్తు ఒడ్డున ఏం నిలిచి ఉన్నాడు? నిలిచి ఉండుట, మీరు తొలగి ఉన్నారు. అర్థమైందండి? నిలిచి తొలగిపోవడం, నిలవడం, తొలగిపోవడం గురించి 4వ వచనంలో ఉంది. ప్రతివాని నడినెత్తిన వ్యాధి ఉందంటే బొత్తిగా మరుస్తారట, బుద్ధిపూర్వకంగా మరుస్తారట. అక్కడేమన్నాడు? పిల్లలారా తినుటకు ఏమైనా ఆహారమో బలహీనతలు ఉన్నాయి. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేస్తున్నాడు. వేరే ఇదివరకు మర్చిపోయారు. ఇదివరకు ఒకసారి చేపలు పట్టాడు. చేపలు పట్టిన దగ్గర నుంచి వచ్చాడు పేతురు. అవునా కాదా? మొదట ఎలా వచ్చాడు మా పేతురు గారి పరిచయం? ఎలాగా? విస్తారమైన చేపలు పట్టాడప్పుడు అయ్యో అపవిత్రుణ్ణి అన్నప్పుడు నిన్ను మనుషులు పట్టు జాలరగా చేస్తానన్నప్పుడు వచ్చాడు. మరి సేవ చేస్తున్నాడా? సేవ చేయకుండా అప్పుడు 3-4 చేపలు పట్టింది. ఇప్పుడు మొత్తం 11 మంది వెళ్ళి చేపలు పడుతున్నారు. ఒక్క చేప కూడా 11 మందికి దొరకల. అర్థమైందమ్మా? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కొంచెం కూడా గ్యాప్ లేదంటే అక్కడ మునిగారు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడేమంటున్నాడు? విస్తారం అంటున్నాడు. దేవుని స్తోత్రం. మునుగుట, విస్తారము, కొంచెమైన గ్యాప్ లేదు. దేవునికి కొంచెమైన స్వస్థత లేదు. దేవుని స్తోత్రం. పుళ్ళు ఉన్నాయి, కొద్ది కూడా గ్యాప్ లేకుండా. అలాగే మనం చూస్తే 7వ వచనం అగ్ని ఉంటుంది. 2వ పేతురులో అగ్ని ఉంది, యెషయా గ్రంథంలో కూడా 7వ వచనంలో అగ్ని ఉంది. ఇక్కడ వస్త్రీయుడే నీటిలో దూకాడు. దేవుని స్తోత్రం. 8వ వచనం ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినానికి అంటే 2 మూరల దూరం. అంకి అయినప్పుడు అంకి వచ్చేసింది. దోసపాదు విడవబడినట్టు, దోసపాదు ఎక్కడుంటుంది అమ్మ? అక్కడ ఒక గుడిసె ఉంటుంది. ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అవునా కదా? అంటే విసర్జించబడ్డారన్నమాట. ఎంత ఎడమో 8వ వచనాల్లో ఉంది. శేషము నిలపనయల్లా అని 9వ వచనంలో ఉంటే ఈయన సిద్ధపరచమాట ఏర్పాటు. రొట్టెలు ఏమున్నాయి? రొట్టెలు ఇంకేమున్నాయమ్మా? కాల్చబడిన చేపలు, నిప్పులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు నశింపాలని హెచ్చరించలేదట. 10వ వచనము ఆయన రాకడ కోసం చెప్తే మీరు రండి అని ఇక్కడ కూడా చెప్తున్నాడు. సొదొమ న్యాయాధిపతులను ఆహ్వానాలు పిలుస్తున్నాడు. 11వ వచనము మీ విస్తారమైన బలులు నాకేళ్ళంటే 153 గొప్ప చేపలు అన్నాడు. అర్థమైందండి? అక్కడ పంచభూతాలు అన్నాడు. మిక్కిలి వేండ్రముతో, మహా వేండ్రంతో. అర్థమైందా? మహాకి విస్తారానికి సంబంధం లేదా? అర్థమైందా? పంచానికి ఈ 153కి సంబంధం లేదా? అక్కడ పంచ అంటే 5, ఇక్కడ 153 అంకే. అర్థమవుతుందమ్మా? నా ఆవరణకు రమ్మన్నవాడు ఎవడంటే దేవుని కుమారుడు రాకడా అంటున్నాడు. ఇక్కడ భోజనాన్ని చేయడానికి రండి అంటున్నాడు. 13వ వచనంలో ఏం చెప్పాడంటే అమ్మా, నా ఆవరణకు రమ్మన్నవాడు ఎవడు అని చెప్తుంటే మీ నైవేద్యమే వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు. ఇక్కడ నైవేద్యం వ్యర్థం అనగానే అక్కడ రొట్టెలు పంచాడట. హల్లెలూయా. నైవేద్యానికి రొట్టెలకి సంబంధం ఉందా లేదా? అర్థమవుతుందమ్మా? మీ నైవేద్యమే అర్థము. అక్కడేమో కొత్త ఆకాశము, కొత్త భూమి. అమ్మా వడ్డన అంటే సప్లై ఇస్తున్నాడు. పంచి పెడతారు చూసారా? ఏమైనా భోజనాలు అయినప్పుడు చాక్లెట్లో పంచి పెడతారు. కొత్త ఆకాశం, కొత్త భూమి, ఈ చేపలు ఏమండి, ఈ రొట్టెలు పంచి పెడుతున్నారు. అయితే దేవుడి కోసం వీళ్ళిచ్చే నైవేద్యము ఆయనకు అసహ్యంగా ఉందట. హల్లెలూయా. 14వ వచనంలో ఏం చెప్తున్నాడంటే నేను వార్చజాలేకపోతున్నాను అంటే మీరు కొద్దిగా శాంతంగా ఉండండి. ఓరిమి అవసరమమ్మా, శాంతంగా ఉండండి అని చెప్తూ నేను విసుగుపోతున్నానని చెప్తుంటే 3వసారి ప్రత్యక్షమయ్యాడట. ఏంట్రా చెప్తే అయినవా నువ్వు? నీకోసం నేను సిలువైపడ్డాను, 3 సార్లు అబద్ధం ఆడావు, నీకు ఇంకా బుద్ధి జ్ఞానము రాలేదా? నేను తిరిగి లేసాను, సువార్త చేయవేంటి అన్నాడా? ఓపిగ్గా 3వసారి వచ్చాడమ్మా, 3వ ఆదివారం కూడా. హల్లెలూయా. అది శాంతం అంటే. 14వ వచనాలు ఓర్పు గురించి ఉంది. 15వ వచనము రక్షణార్థమైందంట. పేతురు నన్ను
ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు పేతురు? చెప్పండి, పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడమ్మా? 3 సార్లు. 3 సార్లు అడుగుతున్నాడు ఇక్కడ. పేతురు, నన్ను ప్రేమించున్నావా? ఇలాగ అడిగింది ఏంటంటే రక్షణార్థమైందంట. ఎందుకు రక్షణార్థమైంది? ఆయన నాలుగుతో అబద్ధం ఆడాడు కదా, అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ యేసు ప్రభువును ఒప్పుకుంటే కదా పరలోకము. అవునమ్మా, నాలుగుతో ఒప్పుకుంటే కదా. నాలుగుతో ఒప్పుకున్నాడా? నేను ఎరగను అని శపించుకున్నాడు కూడా. ఇప్పుడు మళ్ళీ కడిగి ఏం చేస్తున్నాడు? పేతురు, నన్ను ప్రేమించున్నావా అంటే ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అర్థమైందమ్మా? ఇది రక్షణార్థమైంది. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని మీరు, ఇది మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని బహుగా కండ్లు మూసుకుంటాను అంటున్నాడు. అందుగురించి ప్రేమిస్తున్నావా? నీ చేతులు ఎలా ఉన్నాయి? కడుక్కో అనేది మరి గద్దించడము వెళ్ళిపోమంటాం కాదు, సరి చేసుకోమని. గద్దించడం అంటే పొమ్మని ఎప్పుడు దేవుడు అండు. నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమో త్రోసిపోయాను. అర్థమైందమ్మా? 16వ వచనం ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని కడిగి శుద్ధి చేసుకోండి అంటే మళ్ళీ అడుగుతున్నాడు, పేతురు, నన్ను ప్రేమించి. 3 సార్లు ఎందుకు అడిగాడు? 3 సార్లు అబద్ధము ఆడాడు. 3 సార్లు కొట్టేశాడు. 3 దస్తావేజులు ఉన్నాయన్నమాట. పేతురు గారు ఎన్ని ఉన్నాయి దస్తావేజులు? 3 దస్తావేజులు. ఎరగను నాకు అతనికి సంబంధము లేదు అంటే నరకానికి వెళ్ళిపోతాడు ఇక. అవునా లేదా? యేసుని ఒప్పుకోకపోతే నరకానికి వెళ్తావా లేదా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక్కో దస్తావేజీ ప్రేమించున్నావా? మనం అనుకుంటాం ఉడికిస్తున్నాడేమో అనుకుంటాం కదా. కాదు, అక్కడ దస్తావేజులు కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. ఈ నాలుకే పెన్ను. కాబట్టి ప్రకృతిలో ఏమే పలుకుతామో మళ్ళీ వస్తాయమ్మా. ఈ నోటి మాట చేతే చిక్కుపడిపోతాం. అర్థమైందా? ఈ నాలిక చిక్కుపడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. మేము అనేకులకు బోధించి నేను చిక్కుపడిపోతా అలాగ లేకపోతే. అర్థమవుతుందా? అందుగురించి బోధకులు కావద్దన్నాడు. అలాగా 15, 16 కూడా మీరు గ్రహింపలేకపోతున్నారు అంటున్నాడండి. దేవుని స్తోత్రం. అమ్మా, ఈ 16వ వచనంలో కూడా మీరు గ్రహింపు లేకుండా ఉంటున్నారని, గ్రహింపు కోసము శుద్ధి చేసుకోండి అని చెప్పి పేతురు, నన్ను ప్రేమించున్నావు అని చెప్తున్నాడు. 17వ వచనంలో నీతి విరోధుల తప్పు బోధ అని చెప్పాడు. న్యాయము జాగ్రత్తగా, మీరు న్యాయం ఉండాలా లేదా? అక్కడ దెబ్బలు కొడుతుంటాయండి. యేసయ్యని దెబ్బలు కొడుతుంటే వాళ్ళ ఇంట్లో గెస్ట్ అండి. ఏముంది చదవండి ఒకసారి, ముగింపుకి వచ్చేసాంలే, తొందర ఏం లేదు. కీడు చేయటం అని న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించేవాడు వారిని ఇడిపించుడి. అవునా? మరి హింసించే వారిని ఇడిపించడానికి ఉన్నాడు, ఎరగడానికి చెప్తున్నాడు మళ్ళీ. ఏమండి? కాబట్టి 18వ వచనంలో ఏమన్నాడంటే, నువ్వు వృద్ధాప్యంలో నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్తానికి కుదరదు, నీకు ఇష్టం కాని చోటికి తీసుకుపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మహిమ నువ్వు కోల్పోతావు. నేనిస్తాను మహిమ, రండి, నీ పాపములు ఎంత ఎర్రవైనా హిమము కంటే తెల్లగా చేస్తానని మహిమ గురించి 18వ వచనాల్లో ఉంది. పువ్వులే నీ మహిమ వాడిపోతుంది. ఇప్పుడున్న బలము నీకుండదు. మరి మహిమ పోయినప్పుడు ఏం చేస్తావు? మహిమల గురించి 18వ వచనాల్లో అర్థమైందండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించును గాక.